ఏమండి 1 కిలో కందిపప్పు కట్టండి. కిలో కందిపప్పు కట్టి ఇటు చూడు. 15 రూపాయల? మొన్న 10గా. నిన్న మా గురువు గారు మంత్రి అయ్యాడుగా. అయితే ఆయన ఎలక్షన్లకి మేము లక్షలు ఖర్చు పెట్టాం. అయ్యన్నట్టు అవుతాయి 10. కిరసనాయలు ఉందండి. స్టాకు లేదు లేదు లేదు. అక్కడ పోతున్నారు కదండి. కార్డు లేని వారికి స్టాకు ఉంది, కార్డు ఉన్నవారికి స్టాకు లేదు. వా 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 వా. ఏంట్రా పని అయిందా? అయిపోవచ్చిందండి. అయిపోవచ్చిందని కూకునుంటే కాదు, సాయంత్రానికల్లా సరుకు అందాలి. అవసరమైతే ఇంకొన్ని బట్టీలు ఎట్టండి. ఏటమ్మా అలా చూస్తా కొట్టుకెళ్ళా. సరే 5 ఎన్ని లీటర్లు అవుతురా? 100 లీటర్లు అండి. అదేంటో అలా చూస్తారు, ముందు పని కానీ ఉండ. ఈ రోజు కలెక్షన్ ఎంత? 300 అండి. అరే ఏంది పాకెట్ వదిలేసి బాటిల్ అమ్ముతున్నావు? ప్యాకెట్ లో ఏముందిరా మధ్య, బాటిల్లో తాగి చూడు ఏమంటుంది. ఎట్లానా? చిల్లరెవరా? సరిపోయింది. అదేంటండి టికెట్ 50 పైసలేగా? రేట్లు పెరిగాయి. గవర్నమెంట్ పెంచలేదు కదండి. ఇది గవర్నమెంట్ బస్ కాదయ్యా, ప్రైవేట్ బస్సు. మా అయ్యగారు ఎప్పుడు రేట్లు పెంచమంటే అప్పుడు పెరిగిపోతుంటాయి. ఇది అన్యాయం. ఏమిటి అందరూ అలా చూస్తూ ఊరుకుంటారు? రండి కంప్లైంట్ చేద్దాం. మీరు కంప్లైంట్ చేసిన అవసరం లేదు. ఆ కంప్లైంట్ ఏదో మేమే చూసుకుంటాం. గురు ఈ కేసు చూడు, ఎవరో తీవ్రవాదిలో ఉన్నాడు. ఏంటి మేము నగరాలు చేస్తున్నావు సార్? చాలా దారుణంగా ఉంది సార్. ఏమిటి ఊరి పరిస్థితి? ఐసి మామూలు దారుణం కాదు సార్. మంత్రి గారి పేరు చెప్పి పిచ్చయ్య గారి పేరు చెప్పి అతను రౌడీలు ఊరిని తోచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి సార్. తప్పదా? తప్పదు సార్. మినిస్టర్ గారిని తీసేద్దాం. అదెలా కుదురుతుంది సార్? అది కుదిరినప్పుడు ఇది కుదరదు సార్. మరి ప్రజలు? వాళ్ళ గురించి వాళ్ళకే జాగ్రత్త లేనప్పుడు వాళ్లకు మనమేం చేస్తామయ్యా? ఎన్నుకున్నారుగా కోరి కోరి మంత్రి గారిని, అనుభవించని. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాల్సిన రేట్లు ఇవి. పొరపాటున మళ్ళీ వీటి మీద కాగితాలు అంటించావో నువ్వు ఉండే చోటు ఇది కాదు, జైల్ సెల్. కార్డు ఉన్నవారికి స్టాకు ఉంది, కార్డు లేని వారికి స్టాకు లేదు. అలాగే. బామర్దే. ఏంటి బాయ్యా? ఏంటి ఊరంతా వచ్చేసింది? మరేం లేదు బాబు, మనోడనేవాడు ఒక్కడు నిలబడలేకపోతున్నాడు ఊళ్ళో. అసలు అక్కడ ఉండడానికి ఏం లేదటండి. ఎవడోడు? ఇంకెవడు బాయ్యా? ఆ ఎస్పీ గారే కనపడ్డ పెతోడిని పిలిచి, ఏం బాబు నువ్వు మంత్రి గారు తాలూకా అని అడుగుతున్నాడు. ఆయ్ అన్నాడు అనుకో, అది బొంకిని రగ్గొట్టి బొక్కలో దోసేస్తున్నాడు. కాదండి అన్నాడు అనుకో, ఆడికి దండేసి దండ పెట్టి జీబెక్కించి మరీ మర్యాదగా ఇంటికి పంపించేస్తున్నాడు. ఇది బాయ్యా సింపుల్ గా మన పవరం. నీ పేరు చెబితే చాలు భూమికి ఎరగొట్టేస్తున్నాడు. మీరు ఎలాగైనా సరే వాడిని ఓ పట్టుబట్టక తప్పదంటున్నారు. అవును, పట్టుబట్టక తప్పదండి. బాబు అప్పుడే నా హోటల్ సీలేసి 6 నెలలు అయింది. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియడం లేదు. నా బిజినెస్ అంతా పోయింది. ఇంక మేము ఈ ఊళ్ళో ఉండలేము. ఎలాగైనా సరే మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేయించాలండి. కంగ్రాచులేషన్ సార్. మీరు, మీ మంత్రులు, మీ శాసనసభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించడానికి తీసుకున్న నిర్ణయానికి మా హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా నైతిక బాధ్యత. పదవుల్లోకి రాకముందు మా ఆస్తులేమిటో, వచ్చిన తరువాత మా ఆస్తులేమిటో అన్ని వివరంగా ప్రజలకు చెప్పి నిస్వార్థంగా మా బాధ్యతను, మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నామని ప్రజలకు తెలియచెప్పటమే మా పార్టీ ధ్యేయం. అవును, మీ పార్టీ అధ్యక్షులు ఆస్తి వివరాలు ప్రకటించారు. మరి మీ ఆస్తి వివరాలు ప్రకటిస్తారా? మేము ఈ కుర్చీలో కూకున్నప్పుడే ప్రకటించాం. మరి ఏ పత్రికలోనూ రాలేదే? అప్పుడు మీరు ఇంకా ఉద్యోగంలో చేరుండరు. అయ్యా, మీరు రాజకీయంలోకి రాకముందు నుంచే నేను ఈ ఉద్యోగంలో ఉంటున్నాను. మీ ఆస్తి వివరాలు నేను ఏ పత్రికలోనూ చదవలేదే. అంతవరకు ముయ్యండి. పత్రికల్లో వచ్చాయని నేను అనటం లేదు, ప్రకటించాను అన్నాను. నా భాష మీకు అర్థమైందా? ఎప్పుడు ప్రకటించారు? ఎలా ప్రకటించారు?
కాగితం మీద రాసి దాన్ని కవర్లో పెట్టి దాని మీద సీలేసి మీ దగ్గర దాచుకున్నారా? ఇదిగో నేను నీతి నిజాయితీ గలవాడిని కాబట్టి, ప్రజాప్రతినిధిని కాబట్టి ఆ సీల్డ్ కవర్ ని మా పర్సనల్ సెక్రటరీ దగ్గర ఉంచాను. రాత్రైనా పగలైనా పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా మీరు మా పర్సనల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ కవర్ ను చూసుకోవచ్చు. కవర్ మట్టుకే చూపిస్తారా? ఏమిటి అధిక ప్రసంగం? మా సెక్రటరీ దగ్గర ఇచ్చాను, ఎప్పుడో చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా మా భాష మీకు అర్థం కాలేదా? పర్సనల్ సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవరు అందజేస్తారా? సారీ, అది భద్రంగా మా సెక్రటరీకి ఇచ్చాను. హోమ్ మినిస్టర్ గారి సెక్రటరీ గారి పర్సనల్ సెక్రటరీ గారు మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవర్ మీ దగ్గర ఉందట, ఒకసారి అందజేస్తారా? క్షమించండి, అది మా అసిస్టెంట్ సెక్రటరీకి ఇచ్చేశాను. హోమ్ మినిస్టర్ గారి పర్సనల్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారి కింద సెక్రటరీ గారు మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన సీల్డ్ కవర్ మీ దగ్గర ఉందట, ఒక్కసారి అందజేస్తారా? సారీ అండి, నేను చాలా డిసిప్లిన్డ్ గా ఉంటాను. సెక్రటరీ గారు ఆ కవర్ ఇచ్చిన రోజునే నేను పోస్ట్ చేశాను. ఎవరికి పోస్ట్ చేశారు? ఆ కవర్ మీద 6.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి రాసింది వాళ్ళకి పోస్ట్ చేశాను. వాళ్ళు ఈ పాటికి అవరు అందుకుని చదువుకుని వాళ్ళు తెలుసుకుని సంతోషించే ఉంటారు. మీరేమంటారు? మీరంతా నా మనుషులే అనుకున్నాను, మీరే నా మనుషులు నాకు కాకుండా చేస్తారా అంటున్నాను. లేదండి, వాడు ఎందుకు అలా చేశాడో తెలియదు. నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, ఇది నా ప్రెస్టేజీ విషయం. నేను మంత్రిగా ఉండాలో లేదో ఇయ్యాలే తెలిపోవాలా. నేను మంత్రిగా ఉండాలంటే నేను చెప్పినట్టు అతను చెయ్యాలి. మీరేం చెప్తే అది చేస్తాడు. నేను వాడిని ఇక్కడికి తీసుకొస్తాను. తమ్ముడు, ఏమిటన్నయ్య? ఒకసారి నాతో రా. ఎక్కడికి రా చెప్తాను. బాబు, ఆయ్, మా తమ్ముడిని తీసుకొచ్చాను. అయ్యగారితో ఒకసారి చెప్పు. బాయా బాయా బాయా. ఏమిటన్నయ్య ఇది? నువ్వు చేసిన పని ఏం బాగులేదు. ఏం పని? నేను చెప్పిన పని అది కాని పని. కానీ నాకు కావలసిన పని. అది అక్రమం. తర్వాత దాన్ని నీ క్రమం చేసుకుంటాను. అక్రమ మార్గంలో నడవడానికి కాదు ప్రభుత్వం మమ్మల్ని నియమించింది. ప్రభుత్వం అంటే ఎవళ్ళు? మేమేగా. కాదు. మరి నువ్వా? కాదు. మరి ఎవళ్ళు? ప్రజలు. పెసలు ఎవళ్ళా పెసలు? పార్లమెంటు భవనాల్లోను, అసెంబ్లీ హాల్లోను, జిల్లా పరిషత్ ఆఫీసుల్లోనూ కూకునేది ఆ పెసలా? కాదు, ఆ పెసల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులం. అంటే మేమే ప్రభుత్వం. మేము నియమించింది మిమ్మల్ని. నియమించిన ఈ ప్రభుత్వమే ఈ పని చెయ్యి అంటే అది అయిన పనో కాని పనో నీకెందుకంట? చెప్పిన పని నోరు మూసుకుని చెయ్యడమే నీ పని. చెప్పిన పని? ఎవరు చెప్పిన పని? మేము చెప్పిన పని. మేము ఇక్కడ ఉన్నది మీరు చెప్పిన పనులు చేయటానికి కాదు. చట్టం న్యాయం ప్రకారం ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని మంచికి రక్షణ, చెడుకు శిక్షణ కల్పించడానికి. ఎన్నావా శ్రీరామచంద్రమూర్తి? నువ్వు కాదు శ్రీరామచంద్రుడివి. 6 శ్రీరామచంద్రులోరు. మంచి చెడు అరుసొత్తారంట. మంచికేదో రచ్చనిస్తారంట, చెడ్డకేదో దండనిస్తారంట. మరి ఇంకా మేమెందుకు ఉంటా? నాకు పేరు, దాని పక్కన మంత్రి పోస్టు, ఓ కారు, ఓ జెండా, ఓ బంగాళా, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇవన్నీ ఉంచుకుని మేమెందుకు ఉంటా? అసలు మేమెందుకు ఉంటా? ఏమిట్రా? ఏమిటిదంతా? ఆయన ఏదో అడిగితే చేసి పెట్టొచ్చు. అలా చేయకూడదన్నయ్యా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అయిపోయిందా? నీ పెద్దరికం అయిపోయిందా? అంతేనయ్యా, అందరికీ నేను సాయపట్టవే తప్ప జీవితంలో ఏ ఎదవు నా కొడుకు నాకు సాయపడ్డు. అది నా జాతకం. బాబు, ఆవేశపడకండి. పడి మాత్రం ప్రయోజనమే ఉంది. మనిషి సత్యాకి ఇండిషన్ చేస్తే ప్రయోజనమే ఉంది. జరగాల్సింది జరిగిపోయింది, చెయ్యాల్సింది చేసేశాడు, ముంచాల్సింది ముంచేశాడు. ఏం ముంచారు? ఎవరు ముంచారు? అనవసరంగా ఎవరి మీద కేసు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేయమంటే చేయాలా? అనవసరమా? ఎవడికి అనవసరం? నీకనవసరం అయ్యా, నీకనవసరం. అది దొరగారికి అవసరం, దొరగారు పార్టీకి అవసరం, పార్టీ నాకు అవసరం, నేను దేశానికి అవసరం, నేను మీ అన్నయ్యకి అవసరం, మీ అన్నయ్య నీకు అవసరం. అనవసరంగా కబుర్లు చెప్పకు. చేసింది నువ్వు ఏదో పని. దశకంఠరావు గారు, నేను చేసిన పని విమర్శించే హక్కు మీకు లేదు. మీ హద్దులు మీరి మాట్లాడకండి, మీ స్థాయిని మరిచి మాట్లాడకండి. ఏటయ్యా ఏటే? ఇందాక నుంచి చూస్తున్నాను నీ ధోరణే. ఏటి నీ స్థాయి? అసలు నీ స్థాయి ఏంటంట? ఆహా, ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నీ పోటీ పోలీస్ ఆఫీసర్లు రాష్ట్రంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మార్చేయగల స్థాయి ఆయనది. ఆయన దయాబిచ్చం మీద కుర్చీలో కూర్చోవలసిన స్థాయి నీది. అర్థమైందా? నేను ఎవరి దయాభిక్ష మీద ఆ స్థానంలో కూర్చోలేదు. అవుట్ ఆఫ్ మై మెరిట్ అండ్ విత్ మై డిగ్రీ. మరి మేము వెళ్ళి అక్కడ కుర్చీలో ఎలా కూకున్నా ఉంటావు? ఇంట్లో నుంచి కుర్చీ కట్టుకుపోయి అక్కడ వేసుకుని కూకున్నా ఉంటావా? లచ్చలు
ఓయ్ లక్షల లక్షల జనం డబ్బాలో ఓట్లేసి నువ్వే మా నాయకుడిగా ఉండాలంటే అదిగో అప్పుడెళ్ళి అక్కడ కుర్చీలో కూకున్నాం. నాయనా మేము ఎలక్టెడ్ పర్సన్స్, ప్రజల చేత ఎలక్టెడ్ పర్సన్స్. యు ఆర్ అన్ ఎలక్టెడ్ పర్సన్, బట్ ఐఎమ్ ఎ సెలెక్టెడ్ పర్సన్ ఫర్ ద పబ్లిక్. మైండ్ ఇట్. ఇన్నావా శ్రీరామచంద్రమూర్తి? పవర్స్ అన్నీ ఈయన చేతుల్లోనే ఉన్నాయంట. ఈయన మాకంటే చాలా గొప్పరంట. అందుకని ఈయన ఏదనుకుంటే చేసేస్తారంట. దొరగారి అమ్మాయిని తీసుకెళ్లి ఆడెవరో సన్యాసనాకుడితో తాగి కారు నడిపి చంపిందని సెట్ చేశారంట. అది మేము చూసి నోరు మూసుకొని పడి ఉండాలంట. ఓయ్ నిన్నే నీ తమ్ముడు చేసిన ఏదో పనికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోమని చెప్పు. ఎలా చెప్పు? కృష్ణ, ఆ యాక్సిడెంట్ విషయం ఆయన వ్యక్తిగత విషయం. అందులో తలదూర్చడం తప్పు. వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పు. ఇది వ్యక్తిగత విషయం కాదన్నయ్య, చట్టానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించింది. అయినా తీర్పు చెప్పవలసిన వాడివి నువ్వు కాదు. ఆ పని మనిషిగా చేశాను, మానవతా దృక్పథంతో చేశాను. అతని పట్ల మానవత్వం చూపించావు, వీళ్ళ పట్ల రాక్షసత్వం చూపించావు. ఇది నీకు సంబంధం లేని విషయం. చేసిన దానికి క్షమాపణ చెప్పు. కృష్ణ చెప్పు. చెప్పను. కృష్ణ, నేను నీ అన్నయ్యనన్న గౌరవమే నీకుంటే, నలుగురిలో నా పరువు దక్కించాలని నీకుంటే క్షమాపణ చెప్పు. అన్నయ్య, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది ఏ తప్పు చేయొద్దురా అని చెప్పి, అంతేగాని అడ్డమైన వాళ్లకు క్షమాపణ చెప్పమని కాదు. నేను చెప్పను. విన్నావా శ్రీరామచంద్రమూర్తి పెగల్బాలు? అన్నం తినేసి చెయ్యిదిలిస్తే రాల్తాయే మెతుకులు. ఆ మెతుకులు తిన్న కుక్కు కూడా ఆ ఇంటి మీద ఉంటారు విశ్వాసం. అసలు నిన్ను కాదుని, నన్ను కాదుని, ఏమీ కాదుని అసలు వాడు ఏంటంత గొప్ప? ఇదిగో మా అందరి ముందు నీ ముఖాన్ని చీకొట్టిపోయాడంటే వాడు నీకు తమ్ముడేటి, నువ్వు వాడికి అన్నేటి. ఇదిగో చెప్తున్నాను, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఇక మీద నువ్వు గాని ఆడితో కలిసి ఉన్నావంటే నా ఇంటి గడప దొక్కడానికి లేదు. గుర్తెట్టుకో. నా భాష నీకు అర్థమైందనుకుంటా. హలో